నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే పనిలో భాగంగా పాకిస్తాన్ పీఓకేలలో 9 ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసిన సంగతి తెలిసింది. ఈ దాడిలో సుమారు 80 మంది వరకు ఉగ్రవాదులు మరణించారు. ఈ సమయంలో పాక్ భారత్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో బోర్డర్ రాష్ట్రం రాజస్థాన్లో కీలక పరిణామాలు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాక్ సరిహద్దు రాష్ట్రాలలో హై అలర్ట్ జారీ అవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి భారత్ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి ఏ క్షణమైనా దాడులు జరిగే అవకాశం ఉంది అనే చర్చ నేపథ్యంలో స్థానిక అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా పాకిస్తాన్తో సుమారు 1037 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న రాజస్థాన్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా సరిహద్దును పూర్తిగా మూసివేస్తున్నాము అని చెప్పిన అధికారులు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం కనిపిస్తే వెంటనే కాల్పులు జరపాలి అని భద్రతా దళ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో సరిహద్దుల్లో భారత వైమానిక దళం అప్రమత్తంగా ఉండి యుద్ధ విమానాలు గస్తీ తిరుగుతున్నాయి. దీంతో కిషన్ గఢ్, జోధ్పూర్, బికనీర్ ఎయిర్పోర్టుల నుండి విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఇదే సమయంలో గంగానగర్ నుంచి రాన్ ఆఫ్ కచ్ వరకు సుఖోయ్ 30 MKI జెట్లు వైమానిక గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో రాజస్థాన్లోని పలు జిల్లాలలో స్కూల్స్ మూసివేశారు, పరీక్షలు ఆపివేశారు. అదేవిధంగా సెలవుల్లో ఉన్న పోలీసులు, రైల్వే సిబ్బంది తక్షణ విధులకు హాజరు కావాలి అని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ సరిహద్దు గ్రామాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు రచించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జైసల్మేర్, జోధ్పూర్లకు అర్ధరాత్రి నుంచి ఉదయం 4 గంటల వరకు బ్లాక్అవుట్ కోసం ఆదేశాలు జారీ చేయబడ్డాయి. మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు.